నిన్న మీ మంత్రులు మేడిగడ్డ అన్నారం బ్యారేజీలు పోయి చూసిరు, ఆ పిల్లర్లు కుంగినాయి. సో దాని గురించి ఏం చెప్తారు సార్? నిజంగా అవినీతి జరిగిందంటారా కాళేశ్వరం ప్రాజెక్టులో? లేదు, జరగలేదంటావా? నువ్వు జరగలేదంటావా? జరిగితే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదంటూ ఇప్పటికే బీజేపీ చెప్తుంది. ఎందుకు దాని మీద ఒక విచారణ చేయించట్లేదంటూ బీజేపీ కామెంట్ చేస్తుంది. ఏం చెప్తారు మీరు? నేను రేపేళ్ళుండి అదానికి గిట్ట కోర్టుకు పోతున్నా, విచారణ జరుపుతాం. ఇవాళ ఒక ఇల్లు కడతాం, మనం ఇల్లు 10-20 సంవత్సరాల వరకు పర్యబాస్తుంది, అట్లా ఉంటుంది. ఇంత పెద్ద కాళేశ్వరం కట్టి 4-5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత పిల్లర్లు ఇట్లా వంగిపోతున్నాయి. 70-80 సంవత్సరాలు అయిన తర్వాత ముసలోడు వంగిపోతాడు చూడు, అట్లా ఇదవుతుంది. అవినీతి జరగకుంటే అందులో కాంక్రీట్ ఏంది, సిమెంట్ ఏంది, ఏం జరిగింది అది ఏం తెలియకుండా నేనే ఇంజనీర్ని, నాకంటే ఎవరురా మీరు ఇంజనీర్ అనే పద్ధతిలో ఎవరు అడ్వైస్ తీసుకోకుండా నేను చెప్పిందే కట్టండి మీరు పోండి అనే పద్ధతిలో ఇచ్చేస్తే అధికారులు ఎందుకు నోరు మూసుకొని ఉన్నారు? అటువంటి అధికారులు, కట్టిన అధికారులు కొంతమంది అవినీతికి పాల్పడ్డోళ్ళు, ఆ కుటుంబంతో సహా వీళ్ళని గిట్ట గుంజుతాం. ఇలా ఎవరి డబ్బులు ఇవాళ బ్యాక్ వాటర్ తోటి కొన్ని లక్షల ఎకరాల ఇదైపోతుంది. ఇవాళ ఇన్ని వేల ఎకరాలకు మేము నీళ్ళు ఇచ్చినాం, మేము కాళేశ్వరం కట్టినాం. ఇందిరాగాంధీ అనేక ప్రాజెక్టులు కట్టింది, కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాల్లో అనేక ప్రాజెక్టులు. సర్రున్న నీళ్ళు ఇట్లా దారితే ఈడ ఏమో కట్టగట్టి ఇక్కడ గేట్లు వేస్తే అది ప్రాజెక్ట్ అవుతుంది. ఇది మన మూటబావులు అంటాం చూడు, ఈ బొక్కెనకించి ఈ బాయిలకించి అండ్ల తీసి అండ్లకించి మూట వ్యవసాయం అంటుంటాం మనం. ఆ మూట వ్యవసాయం తీసుకుపోయి ఇండ్లకించి బొక్కెన పెట్టి అండ్లకించి బొక్కెన పెట్టి అండ్ల నీళ్ళు పోసి నీళ్ళు పోసే వరకు అది ఎక్కడ ప్రాజెక్ట్ అవుతుంది? అందుగురించే వాళ్ళు రీడిజైన్ పేరు మీద ప్రాణహిత చేవేళ్లను రీడిజైన్ పెట్టి కాళేశ్వరం చేసి లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశారు. ఆ అవినీతి 100% ఉందని ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ మొత్తుకుంటుంది. అదే జరిగింది. అందులో ఎటువంటి ముఖ్యమంత్రులు ఉందా, ఎటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఉందా, వాళ్ళని ఇడిచేది లేదు. వానికి ఎందుకు ఇడుస్తాము? 100% వాళ్ళ మీద ఇది చేస్తాము, ఎందుకు చేయము? ఎట్లా సార్? అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మీ మంత్రులంతా శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. దాదాపు 7,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టింది గత పాలకులని. సో ఎట్లా చూడవచ్చు? వాళ్ళేమో ఆస్తులు సృష్టించనీకే అప్పులు చేసినాం, అభివృద్ధి కోసం అప్పులు చేసినాం అంటారు. మీరేమో నిజంగానే అప్పుల కూపిలో మమ్మల్ని నెట్టేసిపోయారు గత పాలకులని మీరు అంటున్నారు. సో ఏది నమ్మాలి? ఏది సంపాదనకు పెట్టిపోయారు ఒకసారి అడుగు నాకు. ఆర్టీసీ భూములు అమ్ముకురు, ప్రభుత్వ భూములు అమ్ముకున్నారు. ఇందిరాగాంధీ ఇచ్చిన ఎస్సీ ఎస్టీల లావణ్య పట్టాలను జబర్దస్తిగా గుంజుకొని అది అమ్మిర్రు. మీరు ఫార్మాసిటికల్ పేరు మీద గిరిజన రైతుల దగ్గర 8 లక్షలకు తీసుకొని 3 కోట్లకు అమ్మిర్రు. ఒక ఇండస్ట్రీస్ రాలే, మేము 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామన్నాడు. ఐటీ కంపెనీలో పోదాం ఈయననే అంటుండే కదా అప్పుడు మూమెంట్లా. ఆందంకాయ అనేటోడు మనోడు, సొరకాయ అనేటోడు ఆంధ్రోడు అంటుండే. ఆడ ఇప్పుడు ఎన్ని కంపెనీలు ఉన్నాయి? చాలా కంపెనీలు ఉన్నాయి కదా ఐటీ అవి. అందులో పోయి అరే కద్దు హే నేతో క్యా అంటే కద్దు అనేటోడు నార్త్ ఇండియోడు, ఆందంకాయ అనేటోడు తెలంగాణోడు, సొరకాయ అనేటోడు ఆంధ్రోడు. మళ్ళీ పోదాం రేపు అక్కడనే చూసుకుందాం. ఎందుకు అబద్ధాలు ఆడతారు? ఎందుకు ఇది చేస్తారు? మా కమిషన్ ఏంది? ఇంత పెద్ద సెక్రటరియట్ కట్టిర్రు, మేము కట్టకపోతుంటాం. సెక్రటరియట్ మంచి పని చేసి కట్టిండు, అందులో ఎంత కమిషన్ తీసుకుంటే అది ఎందుకు చెప్తలేడు? మిషన్ భగీరథలో ఎంత కమిషన్, మిషన్ కాకతీయలో ఎంత కమిషన్? వాళ్ళ కాంట్రాక్టర్లకు మొన్న చూడు రైతు బంధువుల 600 కోట్ల రూపాయలు అది మళ్ళా లాస్ట్ మూమెంట్లో ఇప్పుడు ఓడిపోయిందని అనే పద్ధతిలో చూసుకొని ఏం చేసి ఆ కాంట్రాక్టర్లకు బిల్లు ఇది చేస్తే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది నిరంజన్ అటువంటి వాళ్ళు ఎలక్షన్ కమిషన్కు పోయి అక్కడ కూర్చున్న తర్వాత అది ఆపడం జరిగింది. లేకుంటే ఆ డబ్బులు పోయేది కదా. ఇలా మేము ఏదైతే చెప్పినామో అది 100% గ్యారంటీ అవుతుంది. ఇలా తృప్తిగా ఉన్నారు. ఎన్జిఓస్లు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు. అందులోనే ఆ శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ మీద తిరుగుబాటు జరుగుతుంది. అంతకుముందు ఎన్జిఓస్ అంటే ఒక గౌరవం ఉండే, ఇది ఆ టెండర్ వ్యవస్థ కంటే ఎక్కువైంది. భజన పరులు, ఆయన మంత్రి అయిండు, నేను ఎందుకు మంత్రి కావద్దు? ఎన్జిఓస్ల సమస్యలు ఎక్కడనో పెట్టేసారు. వీళ్ళ సమస్యల మీదనే వీళ్ళు ఫోకస్ చేసుకొని 10 సంవత్సరాలు ఎవరిని మాట్లాడనీయకుండా ఎన్జిఓస్ల హక్కులను కాల రాసుకుంటా ఆర్టీసీ కార్మికులను 48 మంది చంపి సంపంగి భోజనాలు పెట్టి నేను చాలా బాగా చేసిన అని చెప్పుకోవడానికే ఇవాళ ఇట్లా ఉంది. ఇవాళ అసంఘటిత కార్మికులు
10 సంవత్సరాలే కాంట్రాక్ట్ కార్మికులు కానివ్వండి రకరకాలకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జీవో ఇస్తారు. 12 సంవత్సరాలు అయినా జీవో రాలేదు. 12,000 రూపాయలతోటి హైదరాబాద్లో కంపెనీలో పనిచేసే కార్మికులు ఎట్లా బతుకుతారండి? 5,000 అయితే రూమ్ కిరాయే ఉంటుంది, 5-6 వేలు రూమ్ రెంట్ ఇవ్వాలి, 2 పిల్లలను చదువుకోవాలి. ఇవన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోపోయిందా? ఇవి మొన్న ఓలా ఇంకోటి కొన్ని ఇటువంటి సంస్థలది అక్కడ డిస్కస్ అయింది, మాట్లాడిందాం. ఏం చేద్దాం అనేది తపన పడుతుందాం. డబ్బులు లేకుండా మా దగ్గర ధనలక్ష్మి లేకుండా ఇప్పుడు మాకు ధైర్యలక్ష్మి ఉంది. ఇలా అప్పు చేసి ఉండొచ్చు, రేపు మేము ఇది చేస్తాం, కానీ ఇంత అవినీతి అవసరం లేదు కదా. ఇలా బండ్లు చూడండి మీరు విజయవాడలో, ఏది మనము ఆ బండ్లను కాస్ట్లీ బండ్లను ఇవాళేమో ఆ బండ్లు మార్చేసిరని మళ్ళీ ఇప్పుడు టీవీలో చూసిన. ల్యాండ్ క్రూజర్ బై ఇప్పుడేమో ఫార్చునర్ అయిందట, రేపు ఫార్చునర్ బై ఏమో ఇంకో ఇది అవుతుంది. ఇటువంటిది ఎందుకండి? ఇది మాది, ఇది ప్రభుత్వం మాది. ఈసారి కనుక గెలిస్తే మన కిడ్నీలు అమ్ముకుంటుండే ఆయన. ఇప్పటికే 200-300 ఏది కళ్ళకు టెస్టులు చేయించారు. మీరు అందరు నా కళ్ళు మంచిగా ఉన్నాయా లేదు, అందులో ఒక మతలబు ఉంది. మనం చనిపోతే కళ్ళు మంచిగా ఉన్నాయి కదా, మా దగ్గర కళ్ళు దొరుకుతుందని ప్రపంచ బ్యాంకులకు రాసి తెలంగాణలో చనిపోయిన కళ్ళు మేము గిఫ్ట్ ఇస్తాం, మాకు ఒక కందుకు ఒక 10 లక్షలు ఇవ్వమంటే అటువంటి వ్యాపారం చేసేటోళ్ళు. నా అటువంటి కిడ్నీలు అమ్మేసేటోళ్ళు, గుండెకాయని తీసేసేటోళ్ళు. భగవంతుడు ఇదేంది, పంచభూతాలు గిట్ట సహకరించలేదు, అయినది ఇంటికి పంపించారు.